ఇచ్చారు. అప్పటిదాకా హోదాని జనం సీరియస్గా తీసుకోవాలి. ఇదేదో అంటారా, ఏదో చెప్తున్నారా అనుకున్నారు. ఎప్పుడైతే హోదా వల్లే రాష్ట్రం బాగుపడుతుంది, అది నాకు తెలిసినా నన్ను జగన్మోహన్ రెడ్డిను మోడీ కుమ్మక్క అయిపోయి ఇవ్వట్లేదు, రాష్ట్రాన్ని నాశనం చేసేయడం కోసం నేనేదో గుజరాత్ లాగా మార్చేస్తానని చెప్పేసి భయపడిపోయాడు అంటే ఎప్పుడైతే చెప్పారో ఇక్కడ పోచుకోలు కబుర్లు అర్థమైపోయింది, అక్కడ ఇదే అర్థమైపోయింది. దాంతో ఓడగొట్టారు ప్రజలు. అదే జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చెప్పేశాడు, వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చేసింది, నా వల్ల కాదు అని చెప్పేశాడు. అక్కడతో టాపిక్ని ఎవరు తీసుకురావాలి? తెలుగుదేశం. వీళ్ళు ఏమన్నా తీసుకొచ్చారా? పోనీ హోదా కోసమే మేము బయటకు వచ్చేసాం, పోలవరం కోసం బయటకు వచ్చేసాం, స్టీల్ ప్లాంట్ కోసం బయటకు వచ్చేసాం, అప్పటికి స్టీల్ ప్లాంట్ గోలగొడలేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలుస్తామంటున్నారు కదా. వాటికి ఏమైనా ఎక్స్క్యూజెన్స్ ఇచ్చిందా బీజేపీ? మరి ఇవాళ కూడా ఆ పాయింట్ రైజ్ చేయరు హోదా గురించి. కాబట్టి అంతా యూటర్నే కదా. ముందు కావాలి, తర్వాత అక్కర్లా, తర్వాత కావాలి, మళ్ళీ అక్కర్లా, ఇప్పుడు ఇంత యూటర్న్. ఇది ఎలా విశ్వసనీయత